పల్లెలు కదులుతున్నాయి, పట్టణాలు కదులుతున్నాయి, మేము సైతం అంటూ షర్మిల వెంట కదం తొక్కుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో మండు టెండలో మరో ప్రజా ప్రస్థానానికి వస్తున్న అద్భుత స్పందన ఇది. పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు ఇలా అంతా షర్మిలను చూసేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మహిళ అయినా ఈ ఎండలో లెక్క చేయకోకుండా మరి 48 డిగ్రీలు పవర్ ఉన్నటువంటి ఈ ఎండలో మండు టెండలను లెక్క చేయకుండా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మహిళలు కదం తొక్కారు. ఏ రోజు బయటకు రాని మహిళలు కూడా ఎండ కోసం ఆలోచించకుండా ఆమెను చూడాలని ధ్యాస తప్పించి ఎండ ఎన్ని ఉష్ణోగ్రతలు ఉన్నదని, ఎన్ని డిగ్రీలు ఉందని కూడా పట్టించుకోకుండా మరి మండి ఎంటలో తిరుగుతున్నారంటే మన ప్రజల కోసమేనండి. ఎందుకు మరి ఆ జగన్ గారు ముఖ్యమంత్రిగా అవుతే నాన్నగారు చేసిన పనులన్నీ చేసి ఆయన ముఖ్యమంత్రిగా అవుతేనే ఆయన చేస్తారు పనులన్నీ. పాదయాత్ర సాగుతున్న దారుల్లో నడవలేని స్థితిలో కనిపించిన వృద్ధుల వద్దకు స్వయంగా వెళ్లి వారి బాగోగులను తెలుసుకున్నారు షర్మిల. ఓ వృద్ధ వికలాంగుడి వద్దకు వెళ్లిన షర్మిల ఆత్మీయంగా పలకరించారు. ఒక కాలు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్న ఆ పండు ముదుసలి తనకు పచ్చలించిపోయారు. పాదయాత్రలకు నిర్వచనమిచ్చింది వైఎస్ఆర్ కుటుంబం మాత్రమే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. పాదయాత్ర అంటే ఇలా ఉండాలి, పాదయాత్ర అంటే ప్రజా సమస్యలు తెలుసుకునే విధంగా ఉండాలనేటటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మరి మిగతా పార్టీ నాయకులు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. రాత్రులు మరి చంద్రుడిలాగా, వెన్నెల్లో చంద్రుడిలాగా మరి ప్రజలు లేని సమయంలో నడిచామమ్మా అన్నట్టుగా నడిచారు తప్ప ప్రజా సమస్యలు తెలుసుకునేటటువంటి ఉద్దేశం వారికి లేనట్టుగా ప్రజలందరికీ కూడా అర్థమైంది. ప్రతిపక్షం అధికార పక్షం ఏకమై ప్రజల మధ్య నుండి లేకుండా చేసినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు లీడర్ అంటే ఎలా ఉండాలని నిరూపించారు. ఖచ్చితంగా 2014 స్థానిక ఎన్నికలు గానీ, అదేవిధంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో గానీ విజయం సాధించడం ఖాయం. ఒక మహిళ 3000 కిలోమీటర్లు నడవడం అనేది ఎక్కడ చూడలేదు. మన రాజశేఖర గారి ముద్దు పెట్టినటువంటి సెల్వం మేడం గారికి మొత్తం మహిళలు గాని, వికలాంగులు గాని, వృద్ధులు గాని ఎంతో మంది మేమున్నామంటూ ముందుకు సాగిస్తున్న ఈ పాదయాత్ర షర్మిల గారికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రపంచ దేశాల్లోని తెలుగు వారిని కదిలిస్తోంది. వారందరినీ ఒక్కతాటిపైకి తెస్తోంది. పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందనను టీవీలో చూస్తున్న తెలుగువారు ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్రానికి వస్తున్నారు. షర్మిలకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. రోజుకు ఒక 4-5 వేల మంది మహిళల్ని అందరికీ చేయిలో చేయి కలిపి ఏమ్మా బాగున్నావా, ఏమక్క బాగున్నావా, ఏమవ్వా బాగున్నావా అని వాళ్ళ బాధలను తెలుసుకుంటూ వాళ్ళని ఓదార్చడం చాలా అద్భుతమైన విషయం. ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. పాదయాత్రలు ఎంతో మంది చేశారు కానీ ఇలా కనిపించిన ప్రతి వాళ్ళని కూడా అడుక్కుంటూ, అలాగే రోజుకు ఒక రచ్చబండ, ఒక మీటింగ్ అటెండ్ చేసుకుంటూ 15 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ ఎండలను ఎదుర్కొంటూ ముందుకు సాగడం అనేది చాలా అద్భుతం. అందువల్ల షర్మిలమ్మ గారు ఇచ్చాపురం వెళ్లే వరకు కూడా ఆమె వెన్నంటే ఉండి నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పాదయాత్రలో షర్మిల గారు ఇంత మండు టెండలో 48-50 డిగ్రీల సెంటీగ్రేడ్ లో కూడా నడుస్తున్నారు. మేము అక్కడైతే ఏసీ రూమ్ లో కూర్చొని చూస్తా ఉన్నాము. దాని నిమిత్తం మేము అది అనుకోలేకుండా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని నేను నా భార్య కలిసి వచ్చాము. మా పాప ఇక్కడే చదువుతా ఉన్నది. కానీ ఈ విషయంగా చెప్పాలంటే జగనన్న గారిని మనందరం ఓటేసి గెలిపించి సీఎం చేయాలా. 160వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో సాగింది. అభిమానుల కోలాహలం మధ్య గోరగానముడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు షర్మిల. గోరగానముడి నుంచి పెన్నాడ, శృంగవృక్షం, నందమూరు గరువు, వీరవసరం, బొబ్బనపల్లి, మచ్చేపూరి మీదుగా కోపర్రు వరకు పాదయాత్ర సాగింది. బొబ్బనపల్లిలో మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి పల్లెలన్నీ మహానేత తనయ వెంట కదిలాయి. పాదయాత్రలో అడుగు వేశాయి.